ఎవరు వస్తున్నారు అని విక్కీ పియని అడిగేసరికి, ఎవరు వస్తున్నారా? ఎవరా? అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే ఎవరు వస్తున్నారా అంటే, ది గ్రేట్ మోడల్ అనైతే చెప్తూ ఉంటాడు. తనెంత ఫేమస్ మోడల్ తెలుసా? అనైతే తన గురించి చెప్తూ ఉంటాడు. ఇక తనైతే కార్‌లో నుంచి దిగి అలా ఆఫీస్‌లోకి చాలా పొగరుగా వస్తూ ఉంటుంది. రాగానే కుర్చీ మీద కూర్చొని అలా చూస్తూ ఉంటుంది. అక్కడికి పద్మావతి శారీ తీసుకొనొచ్చి, "మేడం మీరు ఈ శారీయే కట్టుకోవాలి" అంటే, "ఏంటి నువ్వు మోడల్‌వా? నువ్వు మోడల్ అని ఎవరు ఎంచారు? ఎంచిన వాళ్ళకసలు బుద్దే లేదు. ఇంత బిలో యావరేజ్‌గున్న అమ్మాయిని మోడల్ చేస్తే మరి మాలాంటి వాళ్ళకి క్రేజ్ ఎలా ఉంటుంది" అనైతే అంటూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే ఆవిడ కాసి అలా చూస్తూ ఉంటుంది. "నీకు మోడలింగ్ ఏంటో తెలుసా? నీకేంటనేది తెలుసా? నీలాంటి వాళ్ళు మోడలింగ్ చేస్తే మరి మాలాంటి వాళ్ళకి పరిస్థితి ఏంటి? మాలాంటి వాళ్ళు ఏం చేస్తారు? నీ వల్ల మాకున్న క్రేజ్ కూడా పడిపోతుంది" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి విక్కీ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. "నీలాంటి వాళ్ళని నీకసలు మోడలింగే తెలుసా? ఎలా ఫోటోలకి పోజ్ ఇవ్వాలో తెలుసా? అసలేం తెలుసు నీకు" అని అంటూ ఉంటుంది. అలా తను చాలా ఓవర్‌గా అయితే మాట్లాడుతూ ఉంటుంది. దానికి పద్మావతి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. విక్కీకైతే తను ఆడిన మాటలకి చాలా కోపం వచ్చి తన మీదకి వెళ్ళడానికైతే చూస్తూ ఉంటాడు. అయినా ఏం చేయలేక కామ్‌గా చూస్తూ అలా కోపంతో చూస్తూ ఉండిపోతాడు. ఇక పద్మావతి అయితే ఆవిడ ఆడిన మాటలకి అలా తలదించుకొని చూస్తూ ఉంటుంది. విక్కీ కూడా ఏం చేయలేక అలానే చూస్తూ ఉంటాడు కోపంగా. ఇక పద్మావతి తను ఆడిన మాటలకి అలా తన కాసి చాలా అమాయకంగా చూస్తూ ఉంటుంది.